హలో అండి, ఈ వీడియోలో మనం SQLలోని డేట్ యాడ్ ఫంక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా డెఫినేషన్ చూద్దాం. డేట్ యాడ్ ఫంక్షన్ ఇన్ SQL ఈజ్ యూజ్డ్ టు యాడ్ స్పెసిఫిక్ టైమ్ ఇంటర్వెల్ టు ఏ డేట్ వాల్యూ అండ్ రిటర్న్ the resulting date. It is powerful function for date and time calculations, commonly used in scenarios like calculating future dates, expiration dates and scheduling. So ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ని డేట్ యాడ్ ఫంక్షన్ యూజ్ చేసి సాల్వ్ చేయబోతున్నాము. టు క్యాలిక్యులేట్ ద ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ బేస్డ్ ఆన్ ద ఆర్డర్ డేట్ అండ్ డెలివరీ డ్యూరేషన్. ఓకే, సో ఈ టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇక్కడ ఆర్డర్స్ అనే టేబుల్ని క్రియేట్ చేశాను. అందులో కొన్ని రోస్ని ఇన్సర్ట్ చేశాను. ఈ టేబుల్ క్రియేషన్ శాంపుల్ డేటాని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ముందుగా ఆర్డర్స్ అనే టేబుల్లో ఏముందో చూద్దాం. సో ఇక్కడ ఆర్డర్స్ అనే టేబుల్లో ఆర్డర్ ఐడి, కస్టమర్ నేమ్ అండ్ ఆర్డర్ చేసిన ఈచ్ కస్టమర్ ఆర్డర్ చేసిన డేట్ అండ్ డెలివరీ డ్యూరేషన్ ఉందన్నమాట. సో ఈ ఆర్డర్ చేసిన డేట్కి ఈ 5 days ఎందుకు ఉందంటే ఈ 5 daysలో ప్రోడక్ట్ అనేది డెలివరీ అవుతుంది అని ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి. సో ఈ రీజన్స్ బట్టి డెలివరీ డ్యూరేషన్ అనే వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ డెలివరీ డ్యూరేషన్లో ఉన్న వాల్యూని ఈ ఆర్డర్ డేట్కి డేట్ యాడ్ ఫంక్షన్ యూజ్ చేసి యాడ్ చేసి మనం ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ని డిస్ప్లే చేయాలి. సో ఇందుకోసం క్వరీ రాద్దాం. సెలెక్ట్, ఇక్కడ నేను అన్ని కాలమ్స్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో స్టార్ కమా, ఇక్కడ నేను డేట్ యాడ్ ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాను. డేట్ యాడ్. సో ఈ ఫంక్షన్ లోపల నేను ఆర్డర్ డేట్ అనే కాలం ఇస్తాను ఫస్ట్. సో ఎందుకంటే ఈ కాలంకి నేను డెలివరీ డ్యూరేషన్లో ఉన్న వాల్యూస్ని యాడ్ చేయాలి, అంటే 5 days 7 days అనే వాల్యూస్ని యాడ్ చేయాలి. ఆర్డర్ డేట్ కమా ఇంటర్వెల్, ఇక నేను డెలివరీ డ్యూరేషన్ అనే కాలంని ఇస్తున్నాను. సో ఈ డెలివరీ డ్యూరేషన్లో ఉన్న వాల్యూ ఈ ఆర్డర్ డేట్కి యాడ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇంటర్వెల్ అనేది డేగా ఇస్తున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ డేస్ని ఈ ఆర్డర్ డేట్కి యాడ్ చేయాలి. ఒకవేళ మీరు మంత్స్ని యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మంత్ అని ఇవ్వాలి. సో ఈ కాలంకి నేను అలియాస్ నేమ్ ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ అని ఇస్తాను. ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వచ్చేసి ఆర్డర్స్, ఇక్కడ కామా యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ డేట్ యాడ్ ఫంక్షన్కి నేను అండర్స్కోర్ ఇస్తున్నాను. సో ఇక్కడ నేను ఈ క్వెరీ రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు అవుట్పుట్లో చూడండి, ఆర్డర్ డేట్ అనేది 1/12/2023 ఉంది. సో ఈ ఆర్డర్ డేట్కి ఈ డెలివరీ డ్యూరేషన్ అనే వాల్యూని యాడ్ చేస్తున్నాము డేట్ యాడ్ ఫంక్షన్ ద్వారా. 5 days యాడ్ చేస్తే మనకి 6/12/2023 వచ్చింది. ఓకే, అలాగే ఈ డేట్ 2nd December 2023కి 7 days యాడ్ చేస్తే 9th December 2023 వచ్చింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.